My learned friend had just asked me a question whether I have raised the issue about the land to be given. Not there, Sridhar Babu and Bhatti Vikrama. Madam is there, Sitaka is here. They are witnessed. I have raised this issue not only in this house, sir. I have also spoken in the Public Accounts Committee where I was the chairman of that. In that also we have raised the same question and replies was given. I have the documental evidence also. I have told before and repeating once again that we have played a constructive role and we will continue playing the constructive opposition role, sir. I have no such doubt because always you will be on constructive side. But just I wanted to know that whether you have raised it or not. So anyway, so all these things are related to the government speech only, Mr. Brother Harish Rao. All, whatever we have spoken here, everybody spoke something. Everybody spoke something. దీనిలో ఈ బడ్జెట్ అదే మన గవర్నర్ స్పీచ్ కి సంబంధించి అన్ని వచ్చినాయి గవర్నర్ నేను ఇంకా మీకు చెప్పాలంటే అంటే అదే మీకు వచ్చిన ప్రాబ్లం. అందుకే మమ్మల్ని అన్చేయండి, మా వాయిస్ కూడా అన్చేయండి. ఏం చెప్తున్నారు మీరు వినిపించుకోకపోతే ఎలా సార్? దయచేసి మేమేం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లా. మేమేం చెప్తున్నాం, మమ్మల్ని మీరు ఏం చేయలేరండి, బయటకు పంపిస్తారు. పంపిండి మాట్లాడకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే మీకు నాకు ఘర్షణ కాదు కదా, మీరేం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నేనేమంటున్నానంటే ఇటువంటివి హామీలు సహజంగా ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని అమలుకి ఎలా చేయాలని నేను చెప్తుంటే అప్పుడు భూమికి సంబంధించి కానీ ఇలా మీరు మమ్మల్ని బెదిరించలేరండి. హరీష్ రావు గారు మమ్మల్ని బెదిరించకండి ప్లీజ్ సార్. మీరు ఇలా డిబేట్ చేస్తే ఇలా బెదిరిస్తారండి? ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అరుస్తారా, బెదిరిస్తారా? ఇది సభ ఇదండి, సభ సార్ మీరు చెప్పండి సార్. సభా మర్యాద అండి, సభా భద్రత. నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడాలి, వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించి ఏదైనా మాట్లాడే ప్రతిసారి గౌరవ సభ్యుని ప్రతిసారి ఆపుతా ఉన్నట్టు సార్. ఈ పద్ధతి కాదు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పారు, మిగతా సభ్యులు చెప్పారు మౌనంగా ఉన్నారు కదా సార్. ఒకటి తెలుసు కదా నేను చెప్పేది అధ్యక్ష, నేనేమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు. సరే పోనీ, అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు, మేనిఫెస్టో లేకపోవచ్చు. కానీ 3 ఎకరాలు అనేది ఉంది కదా,